సో అలాగా ఎప్పుడైతే మనకి స్ట్రెస్ వస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు మేడం చెప్పారు, మనకి మనమే, ఎవరో కాదమ్మా మనకు వచ్చి ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు, మనకి మనం మేడం అన్నట్టు మీ టైం అన్నది పెట్టుకోవాలి. మనకు ఒక గిల్ట్ నేర్పిస్తారు మనకందరికి కూడా, ఆడవాళ్ళు ఆనందంగా ఉండడము అన్నది అదేదో తప్పు చేస్తున్నట్టు. కుటుంబం వాళ్ళ ఆనందంలో ఆడవాళ్ళు ఆనందం వెతుక్కోవాలి, ఇది స్టీరియోటైపిక్ థింగ్. వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. కొన్ని స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసేయాలి. మనము మనుషులం, మన ఆనందం అన్నది ఇంపార్టెంట్. ప్రతిదాన్ని లైఫ్ అండ్ డెత్గా తీసుకోవద్దు. ఓకే, ఇది సమస్య, ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. దేవుడా నాకెందుకు ఇది, వై మీ, ఇది ఒక ఆప్షన్. రెండవది సరే నెత్తి మీద ఏదో పడ్డది, ఎలాగోలా దీన్ని ఎండ్ చేసుకుంటే పోలా అనేది 2 ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్లో మనకి గ్రోత్ ఉండదు, స్ట్రెంగ్త్ పెరగదు ఎమోషనల్గా. 3వ ఆప్షన్ ఇస్ దట్ ఇదొక ఛాలెంజ్, ఇది ఎందుకు డిఫికల్టీ అవుతోంది, ఇప్పటి వరకు నేను ఈ సమస్యను ఎప్పుడూ ఎదుర్కోలేదు, ఆర్ దీన్ని కొంచెం ఎలా సాధించాలో ట్రై చేయలేదు, అందుకోసం ఇది ప్రాబ్లంగా ఉంది. ఓకే, లెట్ మీ ఫేస్ ఇట్, చూద్దాం, మెల్లిమెల్లిగా దీన్ని ఫేస్ చేసుకుంటూ పోదాం. దీనివల్ల ఎంపవర్ అవుతాం. అది వర్క్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, అత్తగారి వల్ల కావచ్చు, హస్బెండ్ వల్ల కావచ్చు. ఆడవాళ్ళం ఎప్పుడు ఒక విక్టిమ్ రోల్లో కూర్చుంటాం. ఇన్నేళ్ళైనా ఈ 2025లో కూడా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, నిజం. కానీ ఎక్కడో ఆడవాళ్ళు దాన్ని ఎదిరించడానికి స్ట్రాటజీస్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఆ స్ట్రాటజికల్ వే లోపల ముందుకు వెళ్ళే టాక్టిక్స్ ఎక్కడో నేర్పించడంలో ఫ్యామిలీస్ ఫెయిల్ అవుతున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయి, చివరికి మన సొసైటీలుగా మనందరం కూడా ఫెయిల్ అవుతున్నాం. ఆ ఎంపవర్ తెచ్చుకోవాలి. ప్రాబ్లం వస్తే ఫేస్ చేద్దాం, ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. నా పరిస్థితిని నేను ఎలా ఫేస్ చేయాలి, నేను ఎలా ముందుకెళ్దాం. మేబీ ఐ మే ఫెయిల్, 10 సార్లు ఫెయిల్ అవుతానేమో, 11వసారి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా. ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. థామస్ ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు, 1001సారి బల్బు తెచ్చాడు. కానీ ఎక్కడో మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడంలో చిన్నప్పటి నుంచి ఫెయిల్ అవ్వకూడదు, తప్పు చేయకూడదు. ప్రతి చైల్డ్కి మనం నేర్పిస్తాం. పెద్ద అయ్యాక వాళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు తల్లి అంటే, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ట్వైన్ అయిన సమస్యలు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి కూడా పరిస్థితులను ఏ దృష్టితో చూడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకు నేను స్ట్రెస్ తీసుకుంటాను చూద్దాం. లైఫ్లో కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి. ఓవరాల్గా నేను ముందుకు ఎలా వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ దట్ ఐ విల్ కస్టమైజ్ ఎవ్రీథింగ్. జీవితం అనేది జీవించాల్సింది. ఉన్న దాంట్లో లెట్ us కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంజాయ్ చేస్తూ పోదాం. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేద్దాం. సాధించగలిగినే సాధిస్తాం, సాధించలేనివి ఇంకేదైనా విధానంలో సాధిద్దామా చూద్దాం. అలా ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటికలీ లైఫ్ విల్ బికమ్స్ బ్యూటిఫుల్. మన నెక్స్ట్ తరాలకు అట్లీస్ట్ ఒక మోడలింగ్, ఇంతకుముందు అన్నారు మనకు మోడల్స్ లేవు, కరెక్ట్. అట్లీస్ట్ మన జనరేషన్లో మనం ఒక మోడలింగ్ ఇద్దాం. సో దట్ అట్లీస్ట్ నెక్స్ట్ వాళ్ళు మేబీ ఒక 10% ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా ఒక చేతనైన ఒక చిన్న సమిధనిద్దాం. మనం మొట్టమొదలు ఒక ఆడవాళ్ళుగా వాళ్ళకి కొంత మోడలింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. పిల్లల్ని అలాగే మనం పెంచుకుంటూ పోయిన వాళ్ళం అవుతాం. సో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలో తెలిస్తే పాటిద్దాం, తెలియకపోతే నేర్చుకుందాం. బట్ లెట్ us టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ హౌ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ మీరు చెప్పినట్టు పేరెంట్స్లో మెయిన్గా మార్పు వస్తే కనుక పిల్లలకి వాళ్ళు టీచ్ చేస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళ ఫ్యూచర్కి ఎంతో కొంత నేర్పిస్తారు. అట్లీస్ట్ ఒక 10% అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. అంతేకాకుండా రాబర్ట్ బండురా అని ఒక వెరీ ఫేమస్ సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక చాలా మంచి విషయం చెప్పాడు. పిల్లలు ఎప్పుడూ కూడా, పిల్లలే కాదు పెద్దవాళ్ళని కూడా, చెప్పింది విన్నదానికన్నా చూసి నేర్చుకుంటారు. ఇంట్లో పిల్లలకి మనం గుడ్ మోడలింగ్, మనం మొబైల్ పట్టుకుని ఇలా తిప్పుతూ అరే నువ్వు మొబైల్ పట్టుకోవద్దు, ఎవరు ఊరుకోరు తల్లి. మెల్లిగా వాడు దొంగతనంగా మొబైల్ తీసుకోవాలని చూస్తాడు. మొదలు మనం ఆ మోడలింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పక్కన పిల్లలు, మనం పెద్దవాళ్ళం బుక్ పట్టుకుని కూర్చుంటే చైల్డ్ ఆటోమేటిక్గా బుక్ పట్టుకుంటాడు. కాబట్టి ఆ మోడలింగ్ అన్నది లెట్ us బికమ్ మోడల్స్ అన్న వే లోపల మనం వెళ్తే ఖచ్చితంగా పిల్లలు సరి అయిన దారిలో తీసుకుని వెళ్ళచ్చు.